హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సరే, మీరు ఇంతకుముందు వీడియోలో ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటో, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్కి అందులో టర్మ్స్ అంటే ఏంటో, కోఎఫిషియంట్స్ అంటే ఏంటో, అలాగే ఎన్ని టైప్స్ ఉంటాయి, అలాగే డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఏంటో, లైక్ టర్మ్స్ అన్లైక్ టర్మ్స్ గురించి తెలుసుకున్నాం కదా. వాటి గురించి ఒకసారి స్మాల్గా చెప్పుకొని తర్వాత నెక్స్ట్ టాపిక్ గురించి మనం ఇప్పుడు వెళ్దాం. ఓకేనా? ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ యొక్క డెఫినేషన్ ఏంటంటే ఏంటి? ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ గురించి ఏ కాంబినేషన్ ఆఫ్ కాన్స్టెంట్స్ అలాగే వేరియబుల్స్ కనెక్టెడ్ బై ద సైన్ ఫండమెంటల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఈజ్ కాల్డ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. అంటే కాన్స్టెంట్స్ అంటే ఏంటి అంటే 1, 2, 3 అండ్ సో ఆన్, అంటే నెంబర్స్ అన్నిటిని కూడా కాన్స్టెంట్స్ అంటారు. వేరియబుల్స్ అంటే ఏంటంటే స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, ఎల్, ఎం, అంటే ఆల్ఫబెటికల్ వర్డ్స్ అన్నిటిని కూడా వేరియబుల్స్ అంటారు. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ఏంటి అంటే ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై, అంటే కాన్స్టెంట్స్, వేరియబుల్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేసుకుంటూ ఒక ఎక్స్ప్రెషన్ ఫామ్ అవడాన్ని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. ఈ అన్నిటి యొక్క కాంబినేషన్స్ని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక 4m + 7, అలాగే 8m/2 + 4, ఇంకోటి 5x + 7y + 9. ఇది కూడా ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. అయితే ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో మీరు గమనించినట్లయితే ఇందులో 2 టర్మ్స్ ఉన్నాయి, ఇందులో 2 టర్మ్స్ ఉన్నాయి, ఇందులో 3 టర్మ్స్ ఉన్నాయి. అసలు టర్మ్ అంటే ఏంటి? టర్మ్ అంటే ఏంటంటే ఇప్పుడు మ్యాథమెటికల్ ఆపరేషన్ మధ్యలో ఉండి 2 విడివిడిగా ఉన్న 2 నెంబర్స్ మధ్యలో మ్యాథమెటికల్ ఆపరేషన్ ఉంటే కనుక ఇదంతటి కూడా ఒక టర్మ్ అవుద్ది, ఇదంతా ఒక టర్మ్ అవుద్ది. ఇందులో ఈ ఎక్స్ప్రెషన్లో 2 టర్మ్స్ ఉన్నాయి, ఈ ఎక్స్ప్రెషన్లో 3 టర్మ్స్ ఉన్నాయి, ఇందులో 2 టర్మ్స్ ఉన్నాయి. ఓకేనా? దాన్ని టర్మ్స్ అంటారనమాట. ఇందులో ఇది తీసుకుంటే కనుక 5x అనేది ఒక టర్ము, 7y అనేది ఒక టర్ము, 9 అనేది ఒక టర్మ్. మీకు అర్థమైందా? ఇవన్నీ టర్మ్స్ అనమాట. ఇందులో 3 టర్మ్స్ ఉన్నాయి. అలాగే కోఎఫిషియంట్ అంటే ఏంటి అంటే కోఎఫిషియంట్స్ అంటే న్యూమరికల్ కోఎఫిషియంట్, అంటే ఇప్పుడు వేరియబుల్స్ ముందు ఉండే ఒక న్యూమరికల్ వాల్యూనే కోఎఫిషియంట్ అంటారు. ఈ టర్మ్లో ఎక్స్కి కోఎఫిషియంట్ ఏంటి? 5, ఇందులో వైకి కోఎఫిషియంట్ 7, ఎంకి కోఎఫిషియంట్ 4, ఇక్కడ ఎంకి కోఎఫిషియంట్ 8/2. అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి రిపీట్ చేస్తున్నాను, ఆల్రెడీ మీరు ఇంతకుముందు వీడియోలో చూడొచ్చు. నెక్స్ట్ లైక్ టర్మ్స్, అన్లైక్ టర్మ్స్. లైక్ అంటే ఏంటంటే సేమ్ వేరియబుల్స్, అలాగే అన్లైక్ అంటే డిఫరెంట్ వేరియబుల్స్ ఉంటాయి. ఓకేనా? ఇదే అందులో మళ్ళీ ఇంకా టైప్స్ ఉంటాయి అన్నమాట. టైప్స్ ఆఫ్ అంటే మోనోమియల్, బైనోమియల్, ట్రైనోమియల్, పాలినోమియల్. ఇది ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను. డీటెయిల్గా చూడాలంటే ఒక వీడియోలో ఉంది, చూడండి. మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది చెప్తున్నాను. మోనోమియల్ అంటే ఓన్లీ 1 టర్మ్ ఉంటుంది, ఓన్లీ వన్ వేరియబుల్ 1 టర్మే ఉంటుంది. బైనోమియల్ అంటే 2 టర్మ్స్ ఉంటాయి, ట్రైనోమియల్ అంటే 3 టర్మ్స్ ఉంటాయి, పాలినామియల్ అంటే కనుక 4 టర్మ్స్ లేదా అంతకన్నా ఎక్కువ టర్మ్స్ ఉంటాయి. అలాగే డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో a² + 6a + 4 తీసుకుంటే కనుక ఈ టర్మ్లో ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో ఈ పవర్లో ఏదైతే ఉందో అదే డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అవుతుంది. అలాగే ఈ టర్మ్ మొత్తం, ఈ ఈక్వేషన్ మొత్తంలో ఏదైతే హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ పవర్ ఉంటుందో అదే వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో అదే డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అవుతుంది. ఎడిషన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకసారి చూడండి. ఎడిషన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో కూడా రో, కాలం మెథడ్ రెండు మెథడ్లో చేయొచ్చు. రో అంటే అడ్డంగా చేయడం, కాలం అంటే నిలువుగా చేయడం అనమాట. ఇక్కడ చూడండి అమ్మ, స్టెప్ బై స్టెప్ ఒకసారి ఈ రెండింటిని ఎడిషన్ చేయమన్నాడు. అండ్ 4y² - y + 2 అండ్ y² + 4 అనేది ఎడిషన్ చేయమన్నారు. చూద్దాం. ఫస్ట్ రో మెథడ్ చూద్దాం. y² - 4y + 2 + y² + 4. ఇక్కడ చూడండి అమ్మ, రీఅరేంజ్ చేయాలి. ఇక్కడ అంటే సేమ్ వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయో మనం ఐడెంటిఫై చేయాలి. ఈ రెండు y², ఇదేమో y, అలాగే y టర్మ్ ఒకటే ఉంది. 2, 4 అంటే 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ 4y² + y², ఈ టర్మ్స్ రెండింటిని ఒక చోట రాస్తున్నాం. అలాగే y - y + 2 + 4. ఓకేనా? ఇప్పుడు చూడండి, 4y² అంటే 4 + 1 అంటే 5y² - y +
4 + 2 అంటే 6. ఓకేనా. ఇప్పుడు కాలం మెథడ్ చూద్దాం. కాలం మెథడ్ అంటే ఏం చెప్పాను, నిలువుగా వేయాలి. 4y² - y + 2. ఇక్కడ సేమ్ వేరియబుల్స్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్స్ కింద మాత్రమే వేయాలి. చూడండి, ఇక్కడ y² + 4 ఇచ్చారు. y² + 4. ఇక్కడ y టర్మ్ లేదు కాబట్టి 0. ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్ వేసినా పర్వాలేదు, ఎడిషన్ కాబట్టి ఎడిషన్ వేసాం. 2 + 4 అంటే 6 - y ప్లస్ 4y² + y² అంటే 5y². ఓకేనా. రోలోని కాలంలోని సేమ్ ఆల్జిబ్రిక్ ఎడిషన్ చేసినప్పుడు సేమ్గా వచ్చింది. గమనించారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.